విష్ణు సహస్రనామాలు మనం చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామాల్లో ఇప్పటి వరకు 9 శ్లోకాలు అయినాయి. 9 శ్లోకాలు అంటే 84 నామాలు మనం చదువుకున్నాం ఇప్పటి వరకు. మనం చదువుకునే నామాలన్నీ కూడా చాలా క్లుప్తంగా మనం చదువుకుంటున్నాం. ఎంతవరకు అవసరమో అంతవరకు మనం చదువుకుంటున్నాము. ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం సంక్షిప్తంగా చెప్తున్నాను. 10వ శ్లోకం సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహం సంవత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన అనేటువంటిది 10వ శ్లోకం అనమాట. దీంట్లో 10 నామాలు ఉన్నాయి. 85వ నామం సురేష శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సర వ్యాల ప్రత్యయ సర్వదర్శన అనేటువంటివి 10 నామాలు ఉన్నాయన్నమాట ఈ శ్లోకంలో. ఇప్పుడు ఈ 10 నామాలని ఒక్కొక్కటి తీసుకుని మనం క్లుప్తంగా మనం చదువుకుందాం అనమాట. సురేష. సురేష అంటే అర్థం ఏంటి? సుర ఈశః. సుర అంటే సూర్యుడు. సూర్యుడు అంటే దేవతలు అనమాట. దేవతల్ని ఈశః శాసించేటువంటి వాడు రాజు అనమాట. ప్రభు అంటాము. ఒక రాజ్యంలో ప్రజల్ని శాసించాలనే వాడు ఎవరయ్యా అంటే రాజే శాసనకర్త అనమాట. అలాగే సూర్యులను కంటే దేవతలను కూడా శాసించేటువంటి ప్రభు ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ. ఆయన తప్ప ఇంకెవరు లేరు కనుక ఆయన్ని సురేష అంటారు అనమాట. మనం ఇంతకు ముందు నామాల్లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? పరమాత్మ దేవతలను కూడా సృష్టించాడు. ఆ సృష్టించి ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దేవతను నియమించాడు పాలకుడుగాను అని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే అర్థం ఏంటనమాట? మనం ఒక గవర్నమెంట్ తీసుకున్నాం. గవర్నమెంట్లో చీఫ్ మినిస్టర్ ఉంటాడు. చీఫ్ మినిస్టర్ కింద అనేక మంది మంత్రులు ఉంటారు, ఉప మంత్రులు ఉంటారు. ఏం చేస్తారన్నమాట? ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రిని నియమిస్తారు. మళ్ళీ ఆయన కింద ఉప మంత్రులు ఉంటారు. అంటే ఒక్కొక్క శాఖ రెవెన్యూ శాఖకు ఒకళ్ళు, తర్వాత ఇంకొకటి ట్యాక్స్ కట్టడానికి ఇంకొకళ్ళు, తర్వాత అలా రకరకాలైనటువంటి వివిధ శాఖల్లో వివిధ మంత్రులను నియమిస్తాడు చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి అని అర్థం అనమాట. కానీ ఓవరాల్ కంట్రోలింగ్ ఎవరి దగ్గర ఉంటుంది? చీఫ్ మినిస్టర్ దగ్గరే ఉంటుంది. అలాగే పరమాత్మ స్వరూపుడు ఏం చేశాడంటే తను కూడా దేవతల్ని నియోగించాడు. ఇదిగో మీరు ఈ పోర్ట్ఫోలియో అబ్బాయి మీరు చూసుకోండి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నా అడిగితే, ప్రజలు ఏమన్నా అడిగితే మీరు వాళ్ళ కోరికలు కానీ వాళ్ళ మొర ఆలకించి వాళ్ళ అన్ని కూడా వాళ్ళ బాధ్యతలన్నీ కూడా స్వీకరించాల్సింది నువ్వు, చూసుకోవాల్సింది నువ్వేను అని చెప్పి అలా రకరకాలైనటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి బాధ్యతలను అప్పగిస్తూ కంట్రోలింగ్ పవర్ మాత్రం ఆయన దగ్గరే ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో వీళ్ళందరికీ శాసనకర్త ఎవరయ్యా అంటే పరమాత్మ. కనుక ఆయన సురేషుడు అంటారనమాట. అంతేకాదు, అంటే వీళ్ళందరినీ నియమిస్తూ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ అందరినీ జనాలందరికీ కూడా మీరు కలిగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే నా వాడి ఆ పరమాత్మ. ఆయనే మనం విష్ణు పరంగా చూస్తున్నాం కాబట్టి మనం విష్ణు అందాము, లేకపోతే నారాయణుడు అనుకుందాం. ఆ నారాయణుడే సురేషుడు. ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు అనుకుంటే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. మంత్రి అయిన తర్వాత ఇంటి ఏది ప్రజల బాగోగులు తెలుసుకుంటాం అనేటువంటి వాడు ఒకటి, వాడ మంచిని కోరటం ఒకటి, వాడికి ఏం కావాలి అనేటువంటి సదుపాయాలన్నీ మనం తెలుసుకోవటమే కాదు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవటమే కాదు, వాళ్ళ కోరికలు వాళ్ళకున్నటువంటి విచారాలన్నీ బాధలన్నీ కూడా తొలగిపోయేట్టుగా చూసుకునేదానికి సరైన ప్లాట్ఫామ్ అమర్చటం కూడా ఆయన మంత్రి యొక్క కర్తవ్యం అనమాట, ఆ మినిస్టర్ యొక్క కర్తవ్యం. అలాగే ఎంత వీళ్ళందరికీ బాధ్యతలు అప్పగించిన మిగతా దేవుళ్ళందరికీ వాళ్ళు కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. దైవీ లక్షణాలు అంటాం వాటిని. దైవీ లక్షణాలు అంటే దేవతల దైవీ లక్షణాలు ఏంటి? మనం మొట్టమొదటి భగవంతుడి నిర్వచనం చెప్పుకునేటప్పుడు వీళ్ళు కరుణ ఎక్కువ, దయ ఎక్కువ, సకల గుణాతీతుడిన, అన్ని గుణములు కలిగిన వాడు, అన్ని గుణాలకు అతీతమైనటువంటి వాడు, సర్వవ్యాపకుడు, ఇలాంటి లక్షణాలన్నీ చెప్పుకుని అటువంటి లక్షణాలు ఉన్నవాడే మనకి పరమాత్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం. కనుక ఆయన చేత నుంచి నియమించబడినటువంటి వాళ్ళు దేవతలు ఉన్నారు కనుక, ఈ పోర్ట్ఫోలియోని స్వీకరించడానికి ఉన్నారు కనుక వాళ్ళకు కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. దుష్టును శిక్షించటం, సృష్టిని రక్షించటం, భక్తుల యొక్క కోరిక నెరవేర్చడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా దైవ లక్షణాలు శాంతంగా ఉండాలి, క్షమాదాన్ని కలిగి ఉండాలి, ధర్మంగా నడుచుకోవటం, ఇలాంటివన్నింటినీ కూడా దైవీ గుణాలు అంటారు. అంతేకాకుండా వీటిని కళ్యాణ గుణాలు అని కూడా అంటారు. ఐశ్వర్యం అనేటువంటిది కూడా దీంట్లో ఉంటుంది. అటువంటి వాళ్ళే అంటేనే ఆ పరమాత్ముడికి ఇష్టము, అటువంటి వాళ్ళే భక్తుల యొక్క కోరిక నెరవేర్చగలరు. అందుచేత అటువంటి వాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన.
అటువంటి వాళ్ళందరికీ శాసకుడు కనుక ఆయన సురేషుడు అని చెప్పి పిలువబడుతున్నాడు. అంతేకాదు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు, మళ్ళీ ఆ దేవతలందరూ కూడా భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ వీళ్ళందరినీ కూడా వీరిలో భక్తుల ప్రజల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళకి జ్ఞానాన్ని కలిగించి వాడికి ముక్తినిచ్చేటువంటి వాళ్ళు కూడా వాళ్ళేనమాట. ఇక్కడ ఏంటనమాట, ప్రజలకి ముక్తి కలగటానికి కావాల్సిన ముఖ్యమైనటువంటి ఇదేంటంటే భక్తి జ్ఞానాలు కలిగి ఉండాలి. వాళ్ళల్లో భక్తిని జ్ఞానాన్ని కలిగించి వాడికి ముక్తిని ప్రసాదించేటువంటి వాడు ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం, ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. అంతేకాదు ఎవరైతే భక్తితో పరమాత్ముడిని పిలుస్తారో వాళ్ళకి భక్తిని, ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో పరమాత్ముడిని అన్యథా శరణం నాస్తి అని శరణు పెడతారో వాళ్ళకి సద్గుణాలను ప్రసాదింపజేసి వాళ్ళలో ఉండేటువంటి తిమిరాన్ని అంటే అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి వాళ్ళని మోక్షం పదం వైపు నడిపించి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆ పరమాత్మ స్వరూపుడే. అందుకే ఆయన సురేషుడు అని అనబడుతున్నాడు. బాగుందండి, సురేషుడు అని చెప్పన్నారు, బాగుందండి. మరి ఇంకా ఏమన్నా ఉన్నాయా ఈ లక్షణాలు అంటే విష్ణు పురాణంలో ఇంకా కొంచెం చదువుకుందాం ఈయన గురించి. విష్ణు పురాణంలో ఒక చోట బ్రహ్మదేవుడు అంటాడు. విష్ణు పురాణంలో విష్ణువు గురించి చెప్తూ, ఎవరైతే నా చేత సృష్టి చేయబడుతున్న కారకుడు ఎవరైతే ఉన్నారో, ఈశ్వరుడు లయం చేయడానికి ఎవరు కారణము, సకల దేవతలు కూడా ఎవరు వాళ్ళ పరిపాలన చేయడానికి ఎవరు కారణభూతుడవుతాడో అతడే శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాం అన్నమాట విష్ణు పురాణంలో. ఆయన్నే మనం సురేషుడు అని అనాది. అలాగే మన కోరికలు ఉన్నాయి. ఏంటంటే నాకు డబ్బులు కావాలి, లక్ష్మీదేవిని కోరుకో, లక్ష్మీదేవిని ప్రార్థించు. చదువు కావాలి, సరస్వతి దేవిని ప్రార్థించు. శక్తి కావాలి, కనకాదేవిని ప్రార్థించు. రక్షణ కావాలి, ఆంజనేయ స్వామిని ప్రార్థించుకో. బుద్ధి పెరగాలి, హయగ్రీవుని కానీ దక్షిణామూర్తిని కానీ సేవించు. ఇలా అనేక రకాలైనటువంటి దేవతలకి వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఇచ్చాడు అనమాట. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు కూడా మనం చేస్తుంటాం కోరికలు తీరటానికి. అనేక దీక్షలు జరుపుతూ ఉంటాం, దీక్షలు చేస్తాం. ఆ దీక్షలో కూడా మళ్ళీ రకాలు, మండలం దీక్ష అని, అర్ధమండల దీక్ష అని, పవమండలం దీక్ష అని చెప్పి ఇలా రకరకాలైనటువంటి దీక్షలు, అనేక రకాలైన దేవతలకు సంబంధించినటువంటి దీక్షలు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ చేసిన తర్వాత వ్రతాలు చేస్తాం, దానాలు ఇస్తాం. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాయి అంటే ఇవన్నీ చేయటం వల్ల దేవతలు అనుగ్రహించి మనకి మంచి చేస్తారు, మనకు ఉన్నటువంటి కోరికలు, మనం కోరుకున్న కోరికలు తీరుస్తారు అనే నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం. అలా కోరికలు తీర్చడం కూడా వాళ్ళ విధి. దేవతలు అంటే మనం చేసే పూజల వల్ల ఆ దేవతలు సంతోషించి వాళ్ళు మన కోరికల్ని తీరుస్తారు. ఆ తీర్చడం అనేటువంటిది వాళ్ళ ఒక పోర్ట్ఫోలియో, వాళ్ళ డ్యూటీ అనమాట. ఇలాంటి దేవతలందరికీ కూడా లీడర్ ఎవరయ్యా అంటే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం ఇక్కడ మనం విష్ణు పరంగా చెప్పినప్పుడు విష్ణుమూర్తి అని చెప్తున్నాం కనుక ఆయన సురేషుడు అని అనబడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ప్రతి జీవి రోజు కర్మలు చేస్తూ ఉంటాడు. కొన్ని మంచి కర్మలు కావచ్చు, చెడు కర్మలు కావచ్చు. వాళ్ళ కర్మఫలానుసారంగానే వాళ్ళ యొక్క జీవన గమనం కానీ లేకపోతే వాళ్ళ నెక్స్ట్ జన్మలో పుట్టడం అలాంటివి కానీ ఉంటాయన్నమాట. మంచి కర్మలు చేసుకున్నారనుకో, మంచి కర్మలు చేసినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఉత్తమ జన్మ ప్రసాదిస్తాడు. దైవీ పరంగా మనం చేసేటువంటి జన్మ కార్యాలన్నీ కూడా మనం ఉత్తమ కర్మలు అని మనం అనుకుందాం. కర్మ అంటే పని, ఏదైనా కానీ పని అని చెప్పి మనం సింపుల్ భాషలో మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా మన పూజలు, పునస్కారాలు, వ్రతాలు ఇవన్నీ చేయటం కూడా ఉత్తమ కర్మల కిందే వస్తాయండి. ఎప్పుడైతే మనం చేస్తున్నామో భక్తి పార్వశ్యంతో మనం చేస్తున్నప్పుడు, అంటే నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో భగవంతుడు ఉంటే ఆ నమ్మకంతో మనం చేస్తున్నప్పుడు, ఉత్తమ కర్మలు చేస్తున్నప్పుడు వాళ్ళ కర్మానుసారంగా ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు ఉత్తమ జన్మ ప్రసాదిస్తాడు. ఉత్తమ జన్మలు అంటే ఎవరు? మనకంటే హై లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళనే సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు ఇలాంటి వాళ్ళందరినీ మనకి ఉత్తమ పురుషునిగా మనం చెప్పడానికి చెప్తారనమాట. అంటే మనం ఈ జన్మలో ఉత్తమ కర్మలను చేస్తే నెక్స్ట్ జన్మలో మనము ఆ కర్మఫలానుసారంగా ఉత్తమ జన్మలను అంటే ఈ జన్మల్ని మనం పొందడానికి అవకాశం ఉన్నది అని చెప్తారనమాట. అలాగే యజ్ఞయాగాలు వాటన్నిటిని కూడా మనం చేసినట్టయితే మనకి స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పి మనకి ప్రాణాలు చెప్పబడింది. ఇదిగో ఈ యాగం చేసిన వల్ల ఈ ఫలం వస్తుంది, ఈ యాగం చేసిన వల్ల ఈ ఫలం వస్తుంది అని చెప్పి మన శాస్త్రాల్లో క్లియర్గా చెప్పారనమాట.
ఒక ఒక సందర్భంలో కఠోపనిషత్తులో వజ్రశ్రవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే ఉత్తమ లోకాన్ని పొందటానికి అని చెప్పి విశ్వజిత్ అనేటువంటి ఒక యాగం చేశాడట. అలాగే అనేక మంది అనేక రకాలైనటువంటి యాగాలు చేసి ఉత్తమ లోకాలను పొందారు అని చెప్పి మనల్ని శాస్త్రాలు, మనకి పురాణాలు, ఉపనిషత్తులు మనకి చెప్తున్నాయి అన్నమాట. ఇలాంటి వాళ్ళందరికీ ఏ దేవతలైతే మనకి ఈ మార్గాన్ని, ఉత్తమ మార్గాన్ని మనకు చూపిస్తున్నారో వాళ్ళందరికీ ప్రభు అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి, పరమేశ్వరుడు అయినటువంటి విష్ణుమూర్తి. కనుక ఆయన్ని పురుషుడు అని అనదగను అని చెప్పి ఈ నామం యొక్క అర్థం అనమాట. ఇక నెక్స్ట్ నామం శరణం. శరణం అంటే ఏంటంటే, శరణం అంటే రక్షణ, రక్షకుడు. ఎవరైతే రక్షిస్తున్నాడో మనల్ని వాడినే రక్షకుడు అని అంటాం. అలాగే ఆర్తత్రాణపరాయణుడు అంటే ఆర్తితోటి కనుక మనం పిలిచినట్టయితే ఆ భగవంతుడు మన బాధని అర్థం చేసుకుని ఆయనకి మనకు తగిన వరాన్ని ప్రసాదించేటువంటి వాడు. కనుక ఆయన్ని శరణము అని అనవచ్చును అనమాట. అంటే మన కష్టాన్ని ఎవరైతే పోగొడుతున్నారో ఆయన్ని మనం శరణము అని అనవచ్చు అని చెప్పి మనకి ఈ నామం చెప్తోంది అనమాట. అంటే ఎవరిని మనం ఉపాసించటం వల్ల, అంటే పూజించటం వల్ల మన కష్టాలు, భయాలు, సంసార బంధనాలు, పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయో, ఎవరిని ధ్యానించటం వల్ల మనకు సుఖం కలుగుతుందో, జ్ఞానం కలుగుతుందో అట్టి పరమేశ్వరుడే శ్రీమన్నారాయణుడు. అతనే శరణం. శృణాతి రక్షతీతి రక్షరణం అని చెప్పి ఉపనిషత్ సూక్తి అనమాట. అంటే సకల జీవుల్ని సృష్టించి వాటికి రక్షణ కలిగించేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు. ఆయన్ని శరణం అని అనబడుతున్నాడు అని చెప్పి చెప్తుంది. ఉపనిషత్తులు 108 ఉన్నాయని చెప్పాం మనం అనుకున్నాం. ఆ 108లో ఉపనిషత్తు అని చెప్పి ఒకటి ఉన్నది. దాంట్లో ఏం చెప్తారంటే, సృష్టికి ముందంటూ ఏమీ లేదు, ఏ రకమైనటువంటి ఆధారం లేకుండానే సృష్టి జరిగింది. అప్పుడున్నది ఒకే ఒక్కడు, ఆయనే నారాయణుడు అని చెప్పి చెప్తుంది అనమాట. సకలం ఆయనే అనమాట. బుద్ధి ఆయనే, చిత్తం ఆయనే, జిహ్వ ఆయనే, రసత్వం ఆయనే, అన్ని అంటే పంచభూత లక్షణాలన్నీ కలిగినటువంటి ఆయనే, అన్నిటికీ కారకుడు ఆయనే, ఆయనే విధాత, ఆయనే దాత, ఆయనే కర్త అని చెప్పి శుభారూపనిషత్తు చెప్తుంది అనమాట. అంతేకాకుండా సూర్యుడు 12 మంది ఉన్నారని చెప్తారు. అలాగే రుద్రుళ్ళు 11 మంది ఉన్నారని చెప్తారు. మరుతులు, విశ్వవసులు, అశ్విని దేవతలు, రుక్కులు, సాములు అంటే సామవేదంలో ఉండేటువంటి శ్లోకాలు, యజస్సులు అంటే వేదాల్లో ఉండేటువంటి శ్లోకాలు, మంత్రాలు, అగ్ని, ఆజ్యం అన్నీ కూడా సమస్తం అనమాట. సమస్తం అన్నీ కూడా నారాయణ స్వరూపమైన అని చెప్పి ఆయన మనకి శుభాశుభం చేస్తూ చెప్తుంది అనమాట. దీని అర్థం ఏంటి అంటే, మనకి నారాయణుడే, ప్రపంచం అంతా నారాయణుడే ఉన్నాడు కనుక, మనకు కనిపించేదంతా నారాయణుడే కనుక, సర్వస్వం నారాయణే కనుక మనం ఆయన శరణ పెడితే మన కష్టాలు తొలగిపోతాయి. భయం అనేటువంటిది ఉండదు, సంసార బంధనాలు ఉండవు. ఇక్కడ సంసార బంధనాలు అంటే సంసారిక జీవితంలో ఉండేటువంటి బంధాలు అని అర్థం వస్తుంది. సంసారము అంటే ప్రపంచం అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఈ సంసారము అనేటువంటి అంటే ఐహికమైనటువంటి గుణ అంటే ప్రాపంచిక విషయాలత్వం అనేటువంటిది కూడా పోతుంది ఆయన శరణం విన్నట్టయితే. ఆయన ధ్యానం కనుక ఆయన ధ్యానించడం వల్ల మనకు సుఖం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. కనుక ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆయనే కారకుడు కనుక, సృష్టి స్థితి కారకుడు కనుక ఆయనే కనుక శరణ్యుడు అని అనబడుతున్నాడు. అలాగే ఇప్పుడు శరణుడు అని చెప్పుకున్నాం మనం. అంటే బంధనాలు తను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క బంధనాలన్నీ కూడా తొలగించేటువంటి వాడు, దుర్గుణాలను నశింపజేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడు ఆయనే శరణః అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఏవైతే మనకి మంచిని కలిగించేటువంటి వాక్కులు ఏవైతే ఉంటాయో వాటిని అమృత వాక్కులు అని మనం అనవచ్చు అనమాట. మిత్రుడు ఉన్నాడు అనుకోండి, మిత్రుడు ఏం చేస్తాడు? నిజమైన మిత్రుడైతే ఏం చేస్తాడు? మనం ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వచ్చి మనకి కొంచెం మంచి మాటలు చెప్పి మనల్ని ఓదారుస్తాడు. అలాంటి వాడు ఈ పరమాత్మ స్వరూపుడు అయినటువంటి మహావిష్ణువు కనుక ఆయన్ని శరణుడు అని అనబడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇంతవరకు 86వ నామం ఇప్పుడు అయిపోయింది. 87వ నామం చూద్దాం. 87వ నామం శర్మః. శర్మ అంటే సుఖస్వరూపుడు అని అంటే అర్థం వస్తుంది అనమాట. సుఖం మనకి ఎప్పుడు కలుగుతుంది? ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు కానీ, లేకపోతే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ మనకి కొంచెం సుఖం అనేటువంటి సుఖం, బాగానే ఉన్నాను, ఏ బాధాబంది లేకుండా ఉండే లేక ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి పర్వాలేదు, నేను సుఖంగానే ఉన్నాను అని చెప్తాను. కనుక పరబ్రహ్మని వేదం ఎట్లా వర్ణించిందంటే,
పరమానంద స్వరూపుడు అంటే ఆనందంగా ఉన్న ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు పరమేశ్వరుడు అని మనకి చెప్పింది. ఆయనే పరబ్రహ్మ అని కూడా మనం అంటాం. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు కనుక ఆయన్ని శర్మ అని అనవచ్చును అని చెప్పి చెప్తున్నాం అనమాట. అంతేకాకుండా అంటే మనం బాధపడుతున్నాము అంటే మనకు దుఃఖాన్ని తొలగాలి, ఆ దుఃఖాన్ని తొలగి మనకు సంతోషం కావాలి. ఆ దుఃఖాన్ని తొలగించి అంటే దుఃఖాన్ని నశింపజేసి సుఖాన్ని కలిగించేటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఆయన్ని శర్మ అని మనం అనవచ్చును అని చెప్పి చెప్తాం. మృత్యువు కూడా ఒక రకంగా దుఃఖ కారణమైంది, లేదా వ్యాధులు, వీటన్నిటిని కూడా అంటే ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే జన్మించటం కూడా ఒక బాధే. కనుక జన్మ మృత్యులు, జన్మించటం కానీ, పుట్టడం కానీ, లేకపోతే వ్యాధిగ్రస్తులు అవటం కానీ, ఇవన్నీ కూడా నశింపజేసేటువంటి వాడు, తన్ని ఆశ్రయించిన వారికి ఇవన్నీ కూడా తొలగించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. అలాగే అజ్ఞానం అంటే అవిద్య అనుకోవచ్చు, అవిజ్ఞానం చెప్పుకున్నాం మనం. అజ్ఞానం వల్ల మనకు తెలుసో తెలియకో అప్పుడప్పుడు కొన్ని పెద్ద పనులు చేస్తూ ఉంటాం, దానివల్ల కొంత దుఃఖ కారణానికి కారణమవుతూ ఉంటాం. అవిద్య కారణంగా తొలగించేటువంటి దుఃఖాన్ని తొలగాలంటే అతని జ్ఞాన పరిపూర్ణుడు అవ్వాలి. అతని జ్ఞాన పరిపూర్ణుడయి అతను ఆనందంగా ఉంటే అప్పుడు ఈ దుఃఖం అనేటువంటిది ఉండదు అనమాట. అవిద్యా సంబంధమైనటువంటి దుఃఖం అనేటువంటిది ఉంది. జ్ఞానాన్ని కలిగించి ఆనంద స్వరూపుడుగా చేయటం అనేటువంటిది చేసేది ఎవరైతే ఉన్నారో అటువంటి ఆయన మనకి నారాయణుడు ఒక్కడేను. కనుక ఆయన్ని శర్మ అని అనవచ్చును అని చెప్పి చెప్తారనమాట. మనం అనేక సార్లు మనం చెప్పుకున్నాం పరబ్రహ్మ స్వరూపుడు ఇప్పుడు ఆనంద స్వరూపుడేను అని చెప్పుకున్నాం. అట్లాంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ నుంచి జగదుత్పత్తి జరిగింది కనుక ఆయన జగత్కారణుడు అవుతున్నాడు. కనుక ఆయన శర్మ అని ఆయన్ని పిలవచ్చును అని చెప్పి జనరల్ గా మనం ఏం చేస్తామంటే క్రూరులు కానీ, దుర్మార్గులు కానీ, హింస చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఎదురుని బాధ పెడుతూ ఎదుటి వారిని హింసించి వాళ్ళని ఏడ్చేట్టు చేస్తూ ఉంటారు, బాధపడేట్టు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని శిక్షించి దుఃఖాన్ని పోగొట్టి ఆనందం కలిగించేటువంటి వాడు కనుక పరమేశ్వరుడు శర్మన్ అని అనబడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటిది మనలోనే ఉన్నాడు అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఎక్కడో హృదయాంతంలో చాపముఖం అని చెప్పి పురుష సూక్తం చెప్పింది మనకి. కనుక మన హృదయంలోని వడ్ల గింజలో రూపంలో సూక్ష్మ రూపంలో మన హృదయంలోనే ఉండి మనం రక్షిస్తున్నాడు అని మనం చెప్పుకోండి. మన శరీరానికి 5 కోశాలు ఉంటాయి. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం అని చెప్పుకోండి. ఈ దీంట్లో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన కోశాలు అన్నిటి మధ్యలోనూ ఆనందమయ కోసం అనేటువంటిది ఉంటుంది. ఈ ఆనందమయ కోసంలోనే పరమాత్మ స్వరూపం ఉంటుంది. సాధకుడు యొక్క దేహంలో పరబ్రహ్మ కొలువై ఉంటాడు. ప్రతి మనిషిలోనూ ఉంటాడు. 5 కోశాలు ఉంటాయి. కానీ ఆ కోశాల యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందంటే సాధకుడికి తన యొక్క సాధన చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కనుక దేనికోసం మనం సాధన చేస్తాం? పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడం కోసమే సాధన చేస్తున్నాం. కనుక ఆ సాధన చేయడంలో ఎక్కడుంటాడయ్యా అంటే ఈ పరబ్రహ్మ స్వరూపము ఆనందమయ కోశంలో ఉంటాడు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఈ చరాచర జగత్తంతా కూడా మనం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పామని. ఆకాశానికి కారణం బ్రహ్మ సృష్టి. అంతకు ముందు ఉండేటువంటి సృష్టికి ముందు ఏమి లేదు, శూన్యంగా ఉండేదని చెప్పాం. ఆ తర్వాత ఆయనకు ఇచ్చ కలిగినప్పుడు ఆయన ఈ లోకాన్నంతటిని కూడా సృష్టించాడని చెప్పాం. కనుక సృష్టించి ఆయన ఆనందపడుతూ తను సాక్షాత్కారింపజేసుకున్న వాడు ఎవరైతే ఉంటాడో వాడని ఆనందపడుతున్నాడు. కనుక ఆయన్ని శర్మను భగవంతుడు అని చెప్పి నేను చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడికి 87వ నామం పూర్తయింది. సర్వే జన సుఖినో భవంతు. లోకాన్ని సమస్తం స్వస్తి.